నాతో క్రికెట్ ఆడితే ఎంత ఫన్ ఉంటుంది అండ్ అలాగే ఫ్యాన్ మీట్ కూడా అదే సందర్భంలో చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూపించిపోతున్నాను అనమాట. ఇలాంటి షూట్స్ టైప్ ఆఫ్ మెమరీస్ ఎక్కువగా ఉన్నాయి మాకు. అండ్ వాడితో అయితే మాత్రం కేపీహెచ్పీ లో బాగా దొరుకుతారంట, నాకైతే ఇప్పుడు తెలియదు. నేను ఎంపైర్ కాదు, ఒంగోరా? ఓకే, అరే అలా ఒంగోరా, సైడ్ కొంగోరా. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు పక్కన ఆడుకోరా బాబు, పక్కన ఆడుకోమ్మా బాబు. బాల్ వేస్తే బ్యాటింగ్ తీయడానికి, ఫోన్ చూడడానికి కాదు, ఫోన్ తైలాసు. ఎన్ని బాల్ వైల్డ్ వేస్తే అన్ని బాల్ మళ్ళీ వేయాల్సిన విషయం నాకు అర్థం కావట్లేదు పాపం. వీడియోలు తీసుకో. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీకర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ 2 వ్లాగ్స్ చూసిన వాళ్ళందరికీ కూడా ఈ వ్లాగ్ యొక్క రీజన్ తెలుస్తుంది. అండ్ అలాగే ఈ వ్లాగ్ స్పెషల్ గా చూసే వాళ్ళకి కూడా ఇందులో ఎంటర్టైన్మెంట్ అసలు తక్కువ కాకుండా చూసుకునే బాధ్యత నాదనమాట. సో ఈ రోజు అయితే ఈ వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో నేను వైజాగ్ వచ్చాను. వైజాగ్ లో ఆల్రెడీ ఒక 2 days స్పెండ్ చేశాను. లైక్ సెకండ్ డే ఏదైతే ఉందో ఆ రోజు, ఈ సెకండ్ డే రోజు వైజాగ్ లోనే నన్ను ఎప్పటి నుంచో కలవాలనుకున్న వాళ్ళు, నన్ను ఎప్పటి నుంచో నాతో మాట్లాడాలనుకున్న వాళ్ళు, ఈవెన్ నా ఫ్రెండ్స్ అవ్వచ్చు, నా దూరం చుట్టాలు అవ్వచ్చు, లేకపోతే నా ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే నా అభిమానించే నా వ్యక్తులు అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా కలవడానికి ఈ రోజు ఒక ప్లేస్ ఫిక్స్ చేశాను. సో ఆ ప్లేస్కి ఈ రోజు వెళ్ళబోతున్నాను అనమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ లొకేషన్ ఎలా ఉంది అండ్ అలాగే అసలు ఈ రోజు కాన్సెప్ట్ ఎలా ప్లాన్ చేశాను అనేది కూడా మీ అందరికి చెప్పబోతున్నాను. సో బేసిక్గా ఫ్యాన్ మీట్ అనేది ఒక హాల్లోనో లేకపోతే ఒక ప్లేస్లోనో ఫిక్స్ చేసి అందరిని అక్కడికి వచ్చిన తర్వాత చాలా నార్మల్గా క్యాజువల్గా జరుగుతూ ఉంటుంది. సో నేను ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుని, సో నాకు బాగా ఇష్టమైన నా కజిన్ ఒకడు ఉన్నాడు అనమాట. సో నా కజిన్ ఒక కెఫే, ఒక రెస్టారెంట్ ఉంది. సో ఆ రెస్టారెంట్ ఒక క్రికెట్ కోర్ట్ కూడా ఉంది. సో టర్ఫ్ అంటారు కదా దాన్ని. సో ఆ టర్ఫ్ లో అసలు ఈ రోజు శ్రీకర్ తో క్రికెట్ ఎలా ఉండబోతుంది అంటే, బేసిక్గా నేను క్రికెట్ ఆడి చాలా కాలం అయింది. సో ఈ రోజు అదే టర్ఫ్ లో నా కోసం వచ్చే నా వ్యక్తులు అందరూ కూడా నాతో క్రికెట్ ఆడితే ఎంత ఫన్ ఉంటుంది అండ్ అలాగే ఫ్యాన్ మీట్ కూడా అదే సందర్భంలో చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు చూపించిపోతున్నాను అనమాట. సో అస్సలు మిస్ అవ్వద్దు, ఈ బ్లాగ్ కంప్లీట్ గా చూసేయండి. అండ్ ముందు బ్లాగ్స్ ఏమైనా మిస్ అయితే దాని తర్వాత ఇది కంటిన్యూషన్ బ్లాగ్ కాబట్టి అది కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. ఆల్రైట్, సో స్టే ట్యూన్డ్. సో దిస్ ఈస్ ద ప్లేస్, ఆహా ఏమి రుచులు. సో ఈ రోజు ఇక్కడ ప్లాన్ చేశాను అనమాట. సో ఆల్రెడీ కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు, బట్ మనకు సంబంధం లేదు. ఇంకొంచెంసేపట్లో మనం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో స్టే ట్యూన్డ్. సో ఆహా ఏమి రుచులకు వచ్చేసాను. చక్కగా ఫ్యాన్ మీట్ ప్లాన్ చేసుకున్నాను, అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే 6 o'clock అని చెప్తే తెలుసు కదా మన వాళ్ళు టైమింగ్లు ఎలా ఉంటాయో. 6:35 అయింది, ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. నేను టైం నమ్మను, నా టైమింగ్ నమ్ముతా. నాతో పాటు వచ్చిన మా రాజ్ కుమార్ ఉన్నాడు. అండ్ నా తమ్ముడు, అంటే నా తమ్ముడే పవన్. సో నా తమ్ముడు కూడా వచ్చాడు నా కోసం, చాలాసేపు వాడు కూడా వచ్చి. అండ్ వీడితో నాకున్న మెమరీస్ అన్ని కూడా ఒకంటే ఫోటోగ్రఫీ లేకపోతే వీడియోగ్రఫీ లేకపోతే ఇలాంటి షూట్స్ టైప్ ఆఫ్ మెమరీస్ ఎక్కువగా ఉన్నాయి మాకు. అండ్ వాడితో అయితే మాత్రం లెక్కలేని మెమరీస్ అనమాట. నాకు తెలిసినంత వరకు వాడి చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు ఆల్మోస్ట్ ఒక 12 to 15 years అవుతుందేమో కదా మనం కలిసి. సో ఆల్మోస్ట్ ఒక అంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. సో గత 15 సంవత్సరాల అనుబంధం అనమాట మాది. ఆల్మోస్ట్ 2010-11 నుంచి. అంటే నేను 10th క్లాస్ ఫస్ట్ మనం కలవడం. సో ఇలా ఉంటుంది అనమాట మావాడు. సో క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్సెస్ మా అందరివి కూడా చాలా అంటే చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మేము ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నాం. మిగతా వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. చాలాసేపు అయింది, ఇప్పటికీ ఎవరు రావట్లేదు. ఫ్యాన్ మీట్ అనుకున్నాను, కాకపోతే ఇది సోలో మీట్ అయిపోద్దేమో అని డౌట్ వస్తుంది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం,
అన్ని జరుగుతాయి ఏమిటి? ఫ్యాన్ మీట్ అనుకున్నాను, బట్ సోలో మీట్ అయిపోద్దామని డౌట్ వస్తుంది. సోలో మీట్ నీ బూతు బుర్ర. ఇదండి మా వాడు వరుస, ఇలా ఉంటది. ఓకే, సో స్టే ట్యూన్ గైస్. ఏంటి నోరెప్పట్లేదు? నేను అంతే. నువ్వు నోరెప్పట్లేదా? సరే, ఓకే ఓకే ఓకే, తర్వాత మాట్లాడుకుందాం. మిగతా వీడియో కట్ చేసి మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. సో ఆఫ్టర్ లాంగ్ టైం నా కారు లేదన్న బాధ ఉన్నా మా వాడు ఫోన్లో మెసేజ్లో బిజీగా ఉన్నాడు. నేను డ్రైవింగ్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా వాడు ఎవరైనా నేనే తీసుకున్నాను. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. వెనకాల ఇంకో ముగ్గురు వేసుకొని మిగతా బళ్ళేసుకొని బైక్స్. సో అందరం కలిసి సరదాగా డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో డిన్నర్ చేసి అప్పుడు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతాం. క్రికెట్ ఆడుకున్న తర్వాత ఏం జరుగుతుంది అనేది మీకే చూపిస్తాం. ఓకే, స్టే ట్యూన్డ్. సో విషయం ఏంటంటే, వైజాగ్ లో చాలా రోజుల నుంచి లేని వర్షం ఇవాళ అకస్మాత్తుగా చాలా దారుణంగా పడిపోతుంది అనమాట. దీని అందరికీ కారణం నేనే అని మన నిపుణుల పర్యవేక్షణలో తేల్చి చెప్పారు. ఎందుకంటే చల్లబడింది అంటావు. సో చూస్తారా వర్షం ఏ రేంజ్ లో పడుతుందో. సో రోడ్డు కూడా కనిపించని పరిస్థితిలో ఉంది. ఆయన అడ్జస్ట్ అయిపోండి. ఏది కనబడలేదండి. ముందు బ్లాగ్ లో సరదాగా బయటకు వెళ్దామని చెప్పి సంపత్ గారు నాకు చుక్కలు చూపించాడు. ఇప్పుడేమో ఈయన గాడి వర్షంలో డ్రైవింగ్ చేసి నాకు చుక్కలు కనిపించేలా చేస్తున్నాడు. మొత్తానికి చుక్కలు కామన్ గా ఉంది. అద్దం మీద కూడా చుక్కలు కనిపిస్తుంది. ఇంకొంతసేపు అయితే నీ మొహం కూడా కనిపిస్తుంది. అంటే దిగుతావు కదా అప్పుడు వర్షంలో తడుస్తావు కదా, మొత్తం అయిపోతావా? సరే ఓకే. ఎవరు మనోడు అంతే ఇక డైరెక్ట్ వెళ్ళి ఫ్యాన్ కింద డైరెక్ట్ హెడ్ రైడ్ మొత్తం ఒళ్ళంతా కొట్టుకోండి. అందుకే చెప్పా కార్ వేసుకుంటాం చూసావా తెలియదు. సో ఫ్రెండ్స్ అదనమాట సంగతి. సో ఇక్కడ నుంచి మళ్ళీ క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళాలి. ఏం జరుగుతుంది ఏంటో అర్థం కావట్లేదు. మావాడు షాక్ అయ్యాడు క్రికెట్ అనగానే. అప్పటికి వర్షం తగ్గిపోతుంది నా కోసం. ఓకే, సో స్టే ట్యూన్డ్. సో ఫ్రెండ్స్ ఆఖరికి వైజాగ్ లో ఫ్యాన్ మీట్ అనుకున్నాను, కాకపోతే నా క్లోజ్ ఫ్రెండ్స్ మీట్ ఆఖరికి జరిగింది అనమాట. సో ఆ క్లోజ్ ఫ్రెండ్స్ మీట్ లో నా చిన్నప్పటి నుంచి నాతో పాటు కలిసి పెరిగి అదే లొకాలిటీలో అందరం కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ గడిపిన ఈ రోజులన్నీ వాళ్ళ మెమరీస్ మళ్ళీ గుర్తు చేసుకుంటాం అనమాట. సో అందులో సందర్భంగా ఆల్మోస్ట్ కొంతమంది వచ్చి కలిసేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఆఖరికి కొంతమంది నా వాళ్ళు, కొంతమంది నా కోసం ఇప్పుడు ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. హియర్ వి గో. మాట్లాడండిరా. అది సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా చిన్నప్పటి నుంచి అండ్ అలాగే రీసెంట్ టైమ్స్ లో కొంతమంది బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. సో వీళ్ళందరూ కొంచెం మోగా రోధిస్తున్నారు ఎంతసేపు నుంచి కూర్చోబెట్టి ఇప్పుడు వీడియో ఆన్ చేశారని చెప్పి. సో ఫస్ట్ పర్సన్ ఎడిట్ ఇక్కడ చూడడానికి అలా కొంచెం ఉన్నాడు కానీ చిన్నోడే. వీడి పేరు పవన్ అనమాట. సో చిన్నప్పటి నుంచి కలిసే స్పెండ్ చేసాం, చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. అండ్ ఆ పక్కన దేవి బ్రో ఇక్కడ అందరికి పెద్ద. సో చాలా సంబంధాలు చూస్తున్నారు, బట్ మనం ఒప్పుకోవట్లేదు. అంటే అది సో ఆ పక్కన గౌతమ్. సో హైదరాబాద్ లో చాలా రీసెంట్ టైమ్స్ లో పరిచయం అయినా సరే బాగా క్లోజ్ అయిన వ్యక్తి. కేపీహెచ్ లో బాగా దొరుకుతాడు అంట, నాకైతే ఇప్పుడు తెలియదు. సో ఆ పక్కన సాయి కిరణ్ మంచి పర్సన్, నాకు బాగా తొందరగా క్లోజ్ అయిపోయాడు. నెగిటివ్ పాయింట్ తర్వాత మాడదాం. సో ఆ పక్కన రాజ్ కుమార్ అల్లాడ, మంచి సినిమాటోగ్రాఫర్ అండ్ అలాగే చాలా మంచి టాలెంటెడ్ పర్సన్. అండ్ అలాగే ఇందాక నన్ను కార్లో తీసుకొచ్చిన కూడా తనే, కాకపోతే చూపించలేదు మీకు. సో మనోడు కూడా మంచి టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ అనమాట. అండ్ ఆ పక్కన అఖిల్, మంచి టాలెంటెడ్ డైరెక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, స్క్రిప్ట్ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నాడు. సో వాడిని కూడా సపోర్ట్ చేస్తున్నాడు మీరు కూడా. అండ్ ఆ తర్వాత లైన్ లో సో అభిషేక్, చాలా సన్నగా చిన్నగా అసలు ఊత్తెగిరిపోయి ఉండేవాడు, ఇప్పుడు మంచి జిమ్సన్ అయిపోయాడు అనమాట. అది చూపించా, పర్లే కట్ చేస్తాను, ఇది ఎడిటింగ్ లో కట్ చేస్తా. వా డ్రైవర్ నువ్వా? సినిమాటోగ్రాఫర్ డ్రైవర్ చేస్తారు. సో అది సో అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మేమందరం కలిసి, సో ఉన్న వాళ్ళం ఎవరైతే ఉన్నామో మేమందరం కలిసి ఇప్పుడు క్రికెట్ ఆడబోతున్నాం అనమాట. సో ఏది ఇక్కడ టర్ఫ్ లో క్రికెట్ ఆడబోతున్నాం, మీరు అనుకునే క్రికెట్ కాదు. సో ఆ క్రికెట్ ఆడిన తర్వాత అసలు మా రకమైన ఫన్ ఎలా ఉంది, మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు చూపించబోతున్నాను. సో అసలు ఆశం చేయకుండా వీడియో కంటిన్యూ చేయండి. స్టే ట్యూన్డ్. సో ఇప్పుడే టర్ఫ్ ఓపెన్ చేయించాం, ఒక్కొక్కరు లోపలికి వస్తాం అనమాట. కమాన్ देखो మై రౌడిజం సెటిల్మెంట్. సో ఇందులో ఒక్కొక్కరు ఇంట్రడక్షన్ ఇస్తాను అనమాట ఇప్పుడు. సో వీడి పేరు అభిషేక్,
అమ్మాయిలంటే పడతాడు ఏంటి ఫేమస్ రాజ్ కుమార్ రాజులాగా అనుకుంటాడు కానీ చాలా అరాచకాలు ఉన్నాయి అయితే నేను ఫేమస్. నెక్స్ట్ పవన్ పిచ్చి మీద చాలా గేమ్లు ఆడుతుంటారు అయితే నేను ఫేమస్. వీడి పేరు అఖిల్. సో డైలాగ్ ఏమనుకోవాలి, అక్కలేనివన్నీ చాలా చేస్తుంటాడు అయితే నేను ఫేమస్. బ్రో నువ్వు రా బ్రో, దేవి బ్రో. ఈయన పేరు దేవి. ఏమొద్దు, ఈయన కొంచెం పెద్దోడు కదా, ఏమనంటే బాగోదు అయితే నేను ఫేమస్. నువ్వు కూడా గౌతమ్. ఓకే, సో ఈయన పేరు గౌతమ్ అనమాట. గుష్మండం బద్దలే పనులు చాలా చేస్తూ ఉంటాడు అయితే నేను ఫేమస్. ఈయన పేరు సాయి కిరణ్. నా హైట్ ఉన్నాడు, నేనేం చెప్పలేను. ఓకే ఫేమస్. సో అందరికన్నా పెద్దగా వాడా అంట. సో ఆఖరికి ఇప్పుడు క్రికెట్ స్టార్ట్ చేస్తాం అనమాట. మామూలుగా ఉండదు ఇంక వాళ్ళ రచ్చ. కెప్టెన్ కి టాస్ వేస్తా. నేనే కెప్టెన్. కెప్టెన్ కి టాస్ వేస్తా. సరే ఏదో ఇలా ప్లాన్ చేస్తారా? కెప్టెన్ వద్దు కానీ అంపైర్ కి వేద్దామని. ఎంపైర్ టాస్ వేస్తాను. ఏదైనా టాస్ వేయడం కామన్. సరే కాయిన్ తీయండి ఎవరైనా. చెప్పు పర్లేదు చెప్పు. నన్ను చూస్తే ఏంటనిపిస్తుంది చెప్పు. నేను చూస్తానా? ఏమనిపిస్తుంది? నువ్వైతే కామెంట్ చేస్తారు. కామెంట్ నేను నాకు అనిపిస్తుంది. నేను చెప్తా. ఇప్పుడు బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసిన తర్వాత బాల్ బౌండరీకి వెళ్ళిపోయిన తర్వాత ఏరిసి ఇచ్చేస్తా ఉంటారు. అలా కనిపిస్తుంది. బాడీ లాంగ్వేజ్, అవుట్ఫిట్, దీన్ని బట్టి చెప్పండి. సరే ఓకే, సరే ఏదో చేయండి. సో నా దగ్గర అయితే 5 రూపాయలు కాయిన్ ఇచ్చాడు. మరి దేనికి పెట్టుకున్నాడు తెలియదు గౌతమ్. సో ఓకే, టాస్ దేనికి వేస్తున్నా? ప్లేయర్ సెలక్షన్. అది కాదు, ఒంగోలు కదా. అందరికన్నా చిన్న ఒంగో పెట్టాలి. ఇప్పుడు ఎవరైనా చిన్న నువ్వు అఖిల్ దా. ఒంగో. నేను ఎంపైర్ కాదు, ఒంగోరా. ఓకే, అరే అలా ఒంగోరా, సైడ్ కొంగోరా. వేసేసాడు, బాగా వేసేసాడు. సరికేమన్నా అభిషేక్ ఊరికే. ఓకే, ఇది ఎవరికి? అది ఎవరికి చెప్తే ఓపెనింగ్ పెద్ద మనిషి అంటే దేవేనా? దేవేనా? పవన్ పవన్ ఎప్పుడైపోయింది? ఓకే సరే సరే కొట్టుకోకండి. ఇప్పుడు అందరూ కూడా అందరూ బ్యాటింగ్ చేద్దాం, అందరూ బౌలింగ్ చేద్దాం. మీరు ఫస్ట్ మనిషి ఒక ఓవర్ వేసేసుకుందాం, అంత ఓవర్ అయిపోద్ది అప్పుడు. ఓకే గౌతమ్, నువ్వు ఇచ్చిన 5 రూపాయలు కాయిన్ నీకే ఇచ్చేస్తాను. జాగ్రత్తగా పెట్టేసుకో, దేనికో దాన్ని వాడేసుకో. ఓకే 5 రూపాయలకి ఏం రాదు, వస్తే చాలా చెప్పనా ఏంటో. ఇంకో 2 కలిపి వేసేసుకోరా నువ్వు. నీదేంటా? నీకు తెలీదా నీదేంటో? నేను ఫీల్డింగ్ ఇప్పుడు. ఓకే, సో ఫైనల్ గా మ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. చాలా రసవత్రంగా ఉండబోతుంది. ప్లేయర్స్ అందరూ పిచ్ మీద రెడీగా ఉన్నారు. ఇప్పుడు రన్నింగ్ కౌంటర్ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మ్యాచ్ ఆడతాం. ఎందుకు ఫస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు? నేను కాదు. ఓకే, సో ఫస్ట్ బ్యాట్స్మెన్ అసలు ఇప్పుడు వాడి మనోవేదన ఎలా ఉంది, అసలు వాడి ఫీలింగ్ ఎలా ఉందో కనుక్కుందాం. చెప్పరా. అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా ఫస్ట్ ఓపెనింగ్ నువ్వు ఎప్పుడు బ్యాట్స్మెన్ చేయలేదు. అదే మ్యాచ్ ఆడుతున్నప్పుడు క్రికెట్ ఇప్పుడు దాకా ఆడినప్పుడు ఎప్పుడు కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దిగలేదు కాబట్టి ఎప్పుడు ఆల్రెడీ ఆడేసిన పిచ్ లోనే నువ్వు ఎప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటావు కాబట్టి. సో ఈ రోజు ఫస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ నువ్వు రావడం నీకు ఎలా అనిపిస్తుంది? రోస్ట్ చేసి పాడేసావు కదండి. రోస్ట్ చేసి. సరే ఓకే, ఫైనల్ గా సో అభిషేక్ ఇప్పుడు బ్యాటింగ్ చేయబోతున్నాడు. బౌలింగ్ ఎవరు వేస్తున్నాడు? ఎందుకు నువ్వా బౌలింగ్? ఓకే, సో ఇప్పుడు ధోని గారు సంతకం లేదు, తర్వాత ఎడ్డింగ్ వేసుకుందాం. సో సంతకం పెట్టిన బాల్ ఇప్పుడు బౌలింగ్ వేస్తాను అనమాట. సో అసలు ఆశించకుండా మ్యాచ్ చూసండి. అరే కాదు, ఇప్పుడు ఇట్టించి చేద్దాం. ఓకే రెడీ బాబు. ట్రయల్ బాల్ ఆర్ఎల్ఎస్ ఒక్కొక్కటి ఒక ఓవర్ ఆడమే. సో ఇప్పుడు అందరికి బాగా ఈజీగా కనిపించేలా ఇక్కడ పెట్టేస్తున్నాడు ఫోన్. సూపర్. నువ్వు పక్కన ఆడుకోరా బాబు, పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఓకే, సో మొత్తానికి మ్యాచ్ స్టార్ట్ అయింది. అందరూ బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం మ్యాచ్. సో వైజాగ్ లో ఉన్న హ్యూమిడిటీకి మీ అందరికీ కనిపిస్తున్నాయి ఎలా తడిసిపోతున్నాం అనేది. సో ఇప్పుడు క్రికెట్ ఆడిన తర్వాత ఇంకా తడిసిపోతాం.
ఓకే అరే బ్యాట్ తో బ్యాటింగ్ చేయాలి కాల్తో కాదురా ఫ్లోరాడి కాల్ తగిలిసింది కానీ ఏ ఎక్స్ప్రెషన్ అవ్వకుండా సైలెంట్ మేనేజ్ చేసేస్తున్నాడు కమాన్ బ్రో నెక్స్ట్ బాల్ బాబు బాల్ వేస్తే బ్యాటింగ్ తీయడానికి ఫోన్ చూడడానికి కాదు ఫోన్ తగిలేస్తుంది కింద పడితే ఇంకా ప్రాబ్లమే ఓకే 1 సెకండ్ మ్యాచ్ వచ్చిన అంతరాయం సో నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇంకోసారి సాయి కిరణ్ కి బౌలింగ్ ఇవ్వకూడదని చాలా గట్టిగా వేసేస్తున్నాడు వికెట్ కన్నా మనుషులు పగిలిపోయేలా వేస్తున్నాడు అనమాట సో ఇంకోసారి బౌలింగ్ ఇవ్వకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుందాం సో అభిషేక్ గారు లాస్ట్ బాల్ అరే ఈ బాల్ అయినా కొట్టరే అది అరే ఆగాగు అసలుగా ఈ బాల్ లాస్ట్ బాల్ బ్యాట్ తో ఆడలేదు నువ్వు దేంతో ఆడేవు అదేంటో చెప్పా ప్లీజ్ లేదు నువ్వు గాడితో ఆడేవు అది ఏ గాడు ఫస్ట్ టైం ఓపెనింగ్ ఇచ్చారు భయ్య అందుకే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆడాలి ఫస్ట్ ఫ్రెషర్స్ ఆడితే ఇలాగే ఉంటది రన్అట్ అయిపోతావు ఎవరు నువ్వా ఎందులో ఎక్స్పీరియన్స్ ఉందో చెప్పరా నీకు బ్యాటింగ్ ఆడడంలో ఎక్స్పీరియన్స్ ఉందా చూద్దాం ఇప్పుడు ఫస్ట్ బాల్ అవుట్ అవుతలేదు ఓకే చాలా తర్వాత బౌలింగ్ చేశాడంట పేస్ తగ్గిందా సరే నువ్వు పేస్ గురించి ఎక్కువ మాడితే పీస్ రెస్ట్ ఇన్ పీస్ అయిపోతా జాగ్రత్తగా రెడీ విక్కీ చేసి మర్యాదగా అల్లాడిస్తాడు ఇప్పుడు కమాన్ అయ్యే అదే బాగానే ఎక్స్పీరియన్స్ ఉందిరా నీకు బ్యాటింగ్ లో జాగ్రత్త బ్యాటింగ్ రిపోగలదు వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా అదే పట్టుకుని అసలు మామూలుగా ఆడట్లేదు ఒక రేంజ్ లో ఆడేస్తున్నాడు అందరికన్నా చిన్నోడు అని చెప్పి తప్పుగా చెప్పినట్టున్నాను అందరికన్నా బాగా ఎక్స్పీరియన్స్ ఉంది వీడికి ఆడడంలో అది అన్ని లేపేస్తున్నాడు పైకి బాల్ కొండలాగా అరే ఇప్పుడు చెప్పరా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బ్యాట్స్మెన్ అని చెప్పావు కదరా అలా సింపుల్ గా స్లిప్ అయ్యి అవుట్ అయిపోయేంత సిగ్గులేని తను ఎలా ప్రొఫెషనల్ అవుట్ అంట ఇంకా సమాధానం కూడా లేదు నా దగ్గర మోయ అయిపోయింది అడిగి ఓకే ఫైన్ నేను బ్యాటింగ్ చేయాల్సిందే నా పిచ్ లో నువ్వు బ్యాటింగ్ చేయడానికి అసలు కారణం ఏంటి అసలు ఎందుకు అంత బేసిక్ గా నువ్వు వెళ్ళి హైదరాబాద్ లో ఆడతావు వైజాగ్ లో మేమే ఆడతావు నువ్వు సచ్చినట్టు మేము ఇచ్చిన బ్యాటింగ్ ఇచ్చిన బ్యాటింగ్ ఓకే సరే ఇప్పుడు నా యాక్చువల్ గా సెకండ్ నెంబర్ బ్యాటింగ్ నాది బట్ కాకపోతే వీడు ముందే దూరిపాడు ఆ పిల్ల నా కొడుకు ఇంకోటి ముందే దూరిపాడు ఓకే ఇప్పుడు నేను బ్యాటింగ్ చేస్తున్నాను రైట్ ఇప్పుడు మనం వేరే లెవెల్ లో బ్యాటింగ్ చేయబోతున్నాం ఫస్ట్ బాల్ కి అవుట్ అవ్వకుండా చూసుకో షేక్ అవ్వకుండా పట్టుకో బ్యాటింగ్ చేసి అన్నాలైనా ఫామ్ అస్సలు పోలేదు చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాం
ఎన్నాళ్ళ తర్వాత బ్యాటింగ్ చేసిన అసలు ఏ మాత్రం తగ్గకుండా వరుస పెట్టి 4లు కొడుతున్న శ్రీకర్ అసలు ఈ హిస్టరీలోనే ఎప్పుడు జరగలేదు. నేను రికార్డ్ బ్రేక్ చేస్తాను. ఓకే చూద్దాం. సో నా ఓవర్ అయిపోయే టైంకి హైయెస్ట్ స్కోర్ నేనే చేశాను అనమాట. సో మిగతా బ్యాట్స్మెన్ ఎలా ఆడతారు అసలు ఏంటనేది చూద్దాం. బాబు దిగాడా మా సాయి కిరణ్? నువ్వు కదా ఎవరు అల్లాడా? ఇప్పుడు అల్లాడిస్తాడు. అల్లాడా సాధారణ చాలా పెద్ద బ్యాట్స్మెన్ అంటే క్రికెట్ మ్యాచ్లు చాలా రెగ్యులర్గా ఆడుతూ ఉంటావు కదా, అలాగే చాలా సార్లు మ్యాచ్లు పార్టిసిపేట్ చేసావు, చాలా రంజీగా ఆడినట్టున్నావు కదా, ఆడేవా? సో అలాంటిది చిన్న పిచ్లో ఆడడం నీకు ఎలా అనిపిస్తుంది? ఓకే సూపర్. సో చెమటలు కారుతున్నాయి కాబట్టి తడుచుకొని జాగ్రత్తగా మళ్ళీ ఆడేస్తే బాగుంటుంది. సో అల్లాడిచ్చు. ఇప్పుడు ఫస్ట్ బాల్ అవుట్ అయిపోవాలంట. అదే ఫస్ట్ బాల్ మిస్, పెద్ద ప్లేయర్ మళ్ళీ. ఆహా అదే ఆటగాడవే, మామూలు ఆటగాడు కాదు. ఎన్ని బాల్ ఉన్నాయి? ఇంకా రెండే ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయా? అలాంటి 2 బాల్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చెప్పే ఇక్కడ ఆట మొత్తం 10. మరి బాబు అబ్బా 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 ఉన్న బాల్లో 2 బాల్ పగిలిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్ గా అభిషేక్ గారికి మొక్క కొట్టాడు. అభిషేక్ రుద్దుకుంటున్నాడు బాగా. అది అయిపోయింది, అవుట్. లాస్ట్ బాల్ ఇంకెవడు పగల కొట్టేస్తాడని భయం వేస్తుంది. వెనక్కి స్లిప్ అవ్వకుండా చూసుకోండి ప్లీజ్. అక్కడ సాయి కిరణ్ బాల్ ని బాగా రుద్ది అరగ తీసేటట్టున్నాడు. అది వేసాడు. ఓకే, సో ఎంత కష్టపడినా నాకన్నా హైయెస్ట్ స్కోర్ అయితే ఎవరు తీయలేదు. ఇప్పుడు చూద్దాం. గౌతమ్ బాగా గూడుపుటనీలు చేసే గౌతమ్ ఇప్పుడు రాబోతున్నాడు, ఆడబోతున్నాడు. ఇప్పుడు మనోడు బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో మన అఖిల్ ఇప్పుడు అదే శాలరీతో వేస్తున్నాడు. బాబు కావాలంటే బ్లాగ్ లో నీ గురించి మంచిగా చెప్తాను బాబు, నువ్వు ఇలా మా మొక్కలు పగలగొట్టుకో. కొంతసేపు ఉంటే పగిలిపోయేది నాకు. అది అవుట్, ఇట్స్ అన్ అవుట్. పిచ్చి దాటి బయటికి వెళ్ళావు, పిచ్చగా అవుట్ అయిపోయావు. నీ 2 బాల్ తర్వాత ఆడుకుంది కానీ పక్కెళ్ళు. నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, కాకపోతే చెమటలు పట్టి తడిగా ఉంది. అది సో చాలా కాన్ఫిడెంట్ గా అందరూ ఆడాలి కాబట్టి ఇచ్చాను బ్యాట్. అందరూ ఆడాలి కాదు, మగాళ్ళు ఉన్నారు. తేలిగ్గా ఉందని అందరూ ఆడాలి కాదు, మగాళ్ళు ఉన్నారు. ఆడాలనా? ఓకే. మా పవన్ కి బ్యాట్ చాలా తేలిగ్గా ఉందంట, బరువైన బ్యాట్ కావాలంటున్నాడు. అరే ఇక్కడ బ్యాట్ తీసుకురా. ఓకే, సో ఇప్పుడు మన పవన్ ఆడబోతున్నాడు. ఈడు అసలే బయట చాలా పెద్ద బ్యాట్స్మెన్. ఒక్క నిమిషం ఆగు. నీట్ గా ఉందా లేదా చూసుకో. అది నీట్ గా ఉంటుంది. పిచ్ అక్కడికి చూస్తారు, ఎక్కడికి వస్తుంది మధ్యలో పిచ్ చూడాలి ఎప్పుడైనా. మా పవన్ కి పిచ్ ఎక్కింది, పిచ్ చూస్తున్నాడు. పిచ్చగా ఆడేద్దాం అనుకున్నాడు కానీ పిచ్చగా అవుట్ అయిపోతాడు. చూద్దాం ఇప్పుడు ఎలా వద్దు. ఈ రన్నింగ్ కామెంటరీ ఏంట్రా నాకు.
చాలా కాన్ఫిడెంట్ గా బౌలింగ్ వేద్దాం వచ్చాను, కానీ అది వైట్ బాల్ అంటే ఇంకో బాల్ వచ్చింది వీడికి. చూద్దాం. అంతే, డన్. సో ఇప్పుడు మన స్ట్రైకర్ బౌలింగ్ అయిపోతున్నాడు. బ్యాటింగ్ ఎవరు చేయాలి? అంత ధైర్యం ఎవరు చేస్తారు? ఓపెనింగ్ గా దిగుతాను, అలాంటిది లాస్ట్ దింపితే ఇలాగే ఉంటది. శ్రీకర్ బౌలింగ్ చేస్తున్నాడు. రుద్దు 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 ఎంత రుద్దునా అది షేడ్ వెళ్తుంది. బాల్ కలర్ పోయింది ఏకంగా. మోయే మోయే పరిగెడుతున్నాడు. యాక్చువల్గా ఈ బాల్ కొంచెం చేయి తిప్పాలన్నమాట. సో చేయి తిరగట్లేదు. మళ్ళీ వైట్ బాల్ వేయడానికా? కార్ ఎక్కువ 180 కాదు, 180 పట్టుకెళ్తా. ఎన్ని బాల్ వైల్డ్ వేస్తే అన్ని బాల్ మళ్ళీ వేయాల్సిన విషయం నాకు అర్థం కావట్లేదు పాపం. వీడియోలు తీసుకో. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఒక మంచి బౌలర్ కి ఆట పట్టిస్తున్నాడు శ్రీకర్. ఆడనివ్వట్లేదు. బోనస్ బాలా? ఇదేదో తేడాగా ఉంది. తేడా కొడుతుంది సేనా. సో ఉన్న ప్లేస్ అందరికన్నా నేను హైయెస్ట్ స్కోర్ చేశాను. కాకపోతే మామూలుగానే చాలా పెద్ద ప్లేయర్ అని చెప్పుకుంటూ ఉంటారు. కాకపోతే పిచ్ మీద వచ్చేసరికి ఏం లేదు, వేస్ట్ మొత్తం. 26 లో 4 కొట్టాను. అది నేను ఇస్తే కొట్టు, నువ్వు ఆడలేదు. సో అది బౌలర్ గొప్పతనం. బౌలింగ్ బాగా వేస్తే పాపం అక్కడ స్పేస్ లేదు, అయినా క్రియేట్ చేసుకొని మరి చెప్తారు. వెల్ బౌల్డ్, వెల్ బ్యాటెడ్. పక్కన ఆడుకో, మిగతా బ్యాట్స్మెన్ మ్యాచ్ క్లోజ్. సో ఫైనల్ గా గెలిచింది ఎవరంటే నేనే. పెద్ద మనిషి బ్యాటింగ్ వదిలేసావు నువ్వు. అయ్యా అందరికన్నా పెద్ద వ్యక్తి. దాదా నువ్వు ఆడే. ఆడే అలాగే అవుద్ది, అందరూ ఆడాలి. పెద్ద ప్లేయర్ ధోని లాంటి ప్లేయర్ నువ్వు, అందరికన్నా పెద్దోడు. అలాగే ఆడకపోతే అలాగా. దాదా కమర్ కమన్ బ్యాట్ ఇచ్చిదా. అది అక్కడ ఉంది, పక్కన పెట్టి. సారీ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు చాలా పద్ధతిగా వ్లాగ్స్ చేశాను. వాళ్ళు మాత్రం అన్ని పీపుల్ వస్తున్నాయి అనుకోవద్దు. సో బేసిక్ గా ఫ్రెండ్స్ దగ్గరకు వస్తే ఇలాగే పిల్లలు అయిపోయి చిన్నపిల్లలు అయిపోతాం అనమాట. అందరం బూతులు మాట్లాడేస్తాం. యా బ్యాట్ ఇప్పుడు ఆడాలి దేవి అన్న. సరే దేవి అన్నకి బ్యాటింగ్ రాదని చాలా స్వచ్ఛందంగా ఒప్పుకున్నాడు. అసలు బ్యాటింగే చేయలేడంట, అసలు బ్యాటే పట్టుకోలేడంట సరిగ్గా. ఓకే, సో ఫైనల్ గా ఈ మ్యాచ్ కొన్ని అనివార్య కారణాల వల్ల అంతరాయం ఏర్పడింది. పక్కలాడుకో. సో ఆఖరికి నా వైజాగ్ ఫ్రెండ్స్ అందరితో వాళ్ళ క్రికెట్ మ్యాచ్ ఆడని చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీళ్ళు ఒక్కొక్కరు దులుపుకుంటున్నారు, చూసుకుంటున్నారు, రకరకాలు చేస్తున్నారు. అయినా పర్లేదు, ఓకే ఫైన్. సో ఫైనల్ గా ఒకసారి అందరికి థ్యాంక్ యూ సో మచ్ గాయస్, లవ్ యూ ఆల్. అండ్ ఈ రోజు వైజాగ్ వచ్చిన తర్వాత, ఇవాళ కలిసిన తర్వాత నాకైతే మెమరీస్ చాలా అంటే చాలా మెమరీస్ సాధించాను నేను ఇక్కడ. అండ్ మళ్ళీ ఇంకో బ్లాగ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. బై బై, లవ్ యూ ఆల్.